హలో నమస్తే రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అభిరుచికి తగ్గట్టుగా ప్రతి రుచిని సరికొత్తగా అందిస్తూ మీ చేత వావ్ అనిపించుకుంటున్న మన రుచి చూడు ఈ రోజు మరో సరికొత్త రెసిపీతో సిద్ధంగా ఉందండి. మరి ఎవరు పరిచయం చేస్తున్నారు, వారి పేరేంటి అనే కదా వెయిట్ చేస్తున్నారు. చెప్పేస్తా ఇంక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఎల్బీ నగర్ లో ఉన్న శ్రీలత గారిని పరిచయం చేసుకుని ఆ వంట ఏంటో మనము నేర్చుకుందాం. హాయ్ శ్రీలత గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, కుందనపు బొమ్మలాగా బాగా రెడీ అయ్యి మా కోసం వెయిట్ చేస్తున్నారని అర్థమైంది. ఓకే, ఏంటి చేత పెట్టుకున్నారు అలా? లహరిక గారికి స్వాగతం అని చేసాము. ఏంటి ఇవన్నీ? మిరియాలతో డెకరేషన్ చేసాం. ఇలాచి, లవంగం అన్ని వనిత టీవీ చాలా చక్కగా తీసారండి. అంటే మీకు దీంట్లోనే మాకు అర్థమవుతుంది బాగా క్రియేటివిటీ బాగున్నట్టు తెలుస్తుంది. ఓకే, మరి రెసిపీ ఎలాంటిది ఈ రోజు మా కోసం పరిచయం చేయబోతున్నారు? బెంగళూరు మిరపకాయ సాగు అండి. బెంగళూరు మిరపకాయ సాగు అంటే బెంగళూరు మిరపకాయ మాకు తెలుసు, దాంతో సాగు అంటే ఇదేంటి? గ్రేవీ లాగా వస్తుంది. ఓకే, కర్రీ లాగా వస్తుంది. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పేర్లోనే మాకు కొంత యాంగ్జైటీ క్రియేట్ అయ్యింది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఓకే, బెంగళూరు మిరపకాయలు, ఆలు, టమాటాస్, జీలకర్ర, ఆవాలు, పసుపు పొడి, చింతపండు, బెల్లం, మసాలా పౌడరు, కొత్తిమీర, సాల్ట్, కొబ్బరి పాలు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. శ్రీలత గారు, ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ బాగా స్టవ్ వెలిగించుకోవాలి. ఏ స్టవ్ వెలిగించను? ఇది వెలిగించాక కడాయి పెట్టేసుకొని శ్రీలత గారు కళాయి కూడా పెట్టేసుకున్నాం. బెంగళూరు మిర్చి సాగు. ఓహో, ఈ సాగు ఏంటి చాలా కొత్తగా ఉంది. సాగులు అంటే పొలాల్లో చేసేవి? కాదు, అది నేమే అలా వస్తుంది. అంటే మీరు సొంతంగా పెట్టుకున్న పేరా? లేదు, అది యాక్చువల్ గా దాని పదార్థం పేరే అది. ఓకే, అంటే ఇది బెంగళూరు కర్రీ పేరు. కొంచెం బెంగళూరు కొంచెం అట్లా సైడ్ చేస్తారు బాగా. మీది ఎక్కడ ప్రాపర్? మాది చెన్నై అండి. చెన్నైయా? ఓకే, చెన్నై వంట కాకుండా ఈరోజు బెంగళూరు వంటని పరిచయం చేస్తున్నారు. అవునండి. రైట్, కొంచెం పాన్ హీట్ అయింది కదా? హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పడుతుందా? లేదండి, ఒక 4-5 స్పూన్స్ పడుతుంది. ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కొంచెం. ఏం చేస్తుంటారు శ్రీలత గారు? హోమ్ వైఫ్ అండి. ఓకే, పిల్లలు ఇద్దరండి. ఓకే, ఏం చదువుతున్నారు? ఒక బాబాయేమో మొన్న రీసెంట్ గా జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ వచ్చే బాబులు ఉన్నారు. ఒక బాబేమో బీటెక్ చేస్తున్నాడు. ఇద్దరు అబ్బాయిలే, ఇంకా టెన్షన్ లేదు అన్నట్టు మీకు. హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ బిజినెస్ అండి. బిజినెస్. ఓకే, ఆయిల్ కాస్త హీట్ అయినాక ఏం వేస్తున్నారు? జీలకర్ర, సోంపు, ఆవాలు. ఓకే, జీలకర్ర, ఆవాలు మనం ఎప్పుడు వేసుకుంటాం, దాంట్లో సోంపు యాడ్ అవుతుంది. ఓకే, సోంపు ఇప్పుడు ఎందుకు ఇందులో వేస్తున్నారు? ఫ్లేవర్ కోసం. చాలా ఎక్కువే వేస్తున్నారు? లేదండి, కొంచెం కర్రీకి సరిపడా వేయాలి. ఓకే, ఇది చిటపట అయినాక ఈ క్యాప్సికమ్ అవి వేసేసుకోవాలి. క్యాప్సికమ్ చాలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నారు. కర్రీ కొంచెం ఉడికేసరికి చిన్నగా అయిపోతుందండి. మొత్తం ఉడికేసరికి చిన్నగా అయిపోతుంది. మరి చిన్నగా కట్ చేస్తే ఇంకా చాలా చిన్నగా అయిపోతుంది. క్యాప్సికమ్ కూడా చాలా తొందరగా మగ్గుతుంది. దీంట్లోనే ఆలు, టమాటా, క్యాప్సికమ్ ఫస్ట్ వేసుకోవాలండి. ఓకే, ఆలు కూడా అంటే మనం 2 బౌల్స్ క్యాప్సికమ్ తీసుకుంటే 1 బౌల్ ఆలు తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం లిడ్ పెట్టి కొంచెం ఉడకనియాలండి. కొంచెం ఉడకాలి. ఓకే, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా మీ హాబీస్ ఏం చేస్తూ ఉంటారు, మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, మీ హాబీస్ ఏంటి? ఎక్కువ కుకింగ్ అండి. ఎలాంటి వెరైటీస్ చేస్తుంటారు? అన్ని వెరైటీస్ చేస్తాను. వెజ్ లోనా నాన్ వెజ్ లో? మేము వెజిటేరియన్. ఫుల్ వెజిటేరియన్ కాబట్టి అన్ని వెజ్ లోనే. మీకు బాగా ఇష్టమైన ఏంటి వెజ్ లోని?
అన్ని తింటామండి, అలా అని లేదు. ఎక్కువ డైలీ అంటే వీక్లీ వన్స్ కంపల్సరీ ట్వైస్ ఇది ఉంటుంది, థ్రైస్ ఇది ఉంటుంది అన్న రెసిపీ అలా ఏం లేదు. అంటే చేసింది మళ్ళీ రిపీట్ చేయం. చేయరా? మొత్తంగా చేయరా? టిఫన్స్ గానీ వంటలు గానీ అన్ని రిపీట్ చేయం. తక్కువ 1 వీక్ లో తక్కువ, మళ్ళీ 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. 2 వీక్స్ వరకు టిఫిన్స్ రిపీట్ కాకుండా చేస్తుంటారా? బాబ్రే 1 వీక్ అంటే ఓకే, ఒక రోజు పూరి ఇడ్లీ చపాతీ దోశ ఇట్లా వస్తాయి, కానీ 2 వీక్స్ వరకు అంటే కొంచెం రిపీట్ కాదండి. వావ్ గ్రేట్. అయితే అంటే వంటలు దీన్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ మాకు అర్థమైపోయింది. ఓకే, మీకు ఖాళీ సమయం దొరుకుతుందా? ఖాళీగానే ఖాళీగానే ఉంటాం. అంటే టైం దొరికినప్పుడల్లా ఇలా వంటలు ట్రై చేస్తుంటారా? కుకింగ్ ఎక్కువ వనిత వాచ్ చేస్తుంటాం. ట్రై చేస్తుంటారా? ట్రై చేస్తామండి. చిట్కాలు వంటలు అన్ని చాలా బాగుంటాయి. ఓకే, బాగా 1 టైం లో అటెంప్ట్ చేయగానే వచ్చేస్తాయా మీకు? వస్తాయి. ఓకే, అలా ఎప్పుడైనా ట్రై చేసి ఫెయిల్ అయింది ఏమైనా ఉందా? ఏం లేదండి, ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ అయిపోయారు కదా కాబట్టి ఇంకా ఫెయిల్ అనేది లేదు. అది ఫెయిల్ అయినా అది ఫెయిల్ కాకుండా కూడా మనం మ్యాజిక్ చేసే వంట వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళ చేతుల్లోనే కదా, ఇంకా అంతే. మరి ఎక్కువగా కాకుండా లైట్ గా ఫ్రై కావాలి. లైట్ ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తే ఆలు కొంచెం మగ్గిపోతుంది. ఓకే, కొంచెం ఉడికేదాకా లిడ్ పెట్టి తర్వాత. ఓకే, ఇంకేంటి వంటలు అని చెప్పారు. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తుంటారా? ఏం చేస్తుంటారు ఆయన? బిజినెస్ అన్నారు కదా, బిజినెస్ కి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఆయన పని ఆయనదే అండి, నా పని నా పని అంతే. ఓకే, మీ అమ్మ వాళ్ళ హౌస్ ఎక్కడ ప్రాపర్? చెన్నై అండి. చెన్నై అన్నారు కదా. ఓకే, మరి చెన్నై వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం. హస్బెండ్ నెల్లూరు. నెల్లూరు అంటే లవ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్డ్. అంటే అక్కడ చెన్నై ఎక్కడ, నెల్లూరు ఎక్కడ? అరేంజ్డ్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్. చెన్నైలో మీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి? అన్ని సైట్ సీయింగ్స్ చాలా బాగుంటాయి. అన్ని తిరిగేసారా? తిరిగేసాము. టెంపుల్స్ చాలా ఉంటాయి. ఓకే, టెంపుల్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు హైదరాబాద్ బాగుందా, చెన్నై బాగుందా? మాది మాకే బాగుంటది కాండి. అలా ఎలా? నెల్లూరు బాగుందా, చెన్నై బాగుందా? చెన్నై. ఎప్పటికీ చెన్నై, ఏదైనా చెన్నై. అలా కాదు కదా, పెళ్ళైనా పుట్టి పెరిగింది అక్కడే కదండి, అందుకని కొంచెం ఆ వాతావరణమే ఎక్కువ లైక్ చేస్తాం. ఓకే, కానీ అక్కడ హీట్ హైదరాబాద్ తో పోల్చుకుంటే అక్కడ వాతావరణం పోల్చుకుంటే హైదరాబాద్ నైస్. వాటర్ కూడా అస్సలు బాగోదు చెన్నైలో. హైదరాబాద్ లో వాటర్ సూపర్ కదా. ఇప్పుడు బాగుంటుందండి, అంతకు ముందు కొంచెం అలా ఉండేది. ఓకే, ఇప్పుడు బాగుంటుంది. ఓకే, పిల్లల్ని కూడా వెళ్తూ ఉంటారా? పిల్లలతో పాటు సమ్మర్ హాలిడేస్ కి అలా వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు అంతా పెద్ద పిల్లలు అయిపోయారు కదండి, కాలేజెస్ కాబట్టి వెళ్ళే టైం ఉండదు. ఓకే, మీరు మరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారా నెల్లూరు? నెల్లూరులో ఇప్పుడు ఎవరు లేరండి, అంతా ఇక్కడికి వచ్చేసాము. హైదరాబాద్ లో మా ఫ్యామిలీ అందరూ వచ్చేసారు. మా ఆడపడుచు, మా మర్ది అందరూ వచ్చేసాం ఇక్కడికి. ఎలా ఉంటారు అందరూ కలిసేటప్పుడు? ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి తెలుగు వచ్చా లేకుంటే చెన్నై అన్నారు కదా? తెలుగు వాళ్ళమే అండి. తెలుగు వాళ్ళే. తమిళ్ కూడా బాగా వస్తుంది? తమిళ్ ఫుల్ వస్తుంది. మీ వారికి వస్తుందా తమిళ్? వచ్చండి. ఆయన కూడా వచ్చా? ఒకవేళ రాకపోతే ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, శుభ్రంగా తమిళ్లో తిట్టేశారు అనుకోండి, ఆయనకు అర్థం కాదు, మీ కోపం కూడా తీరిపోతుంది. అలా ఛాన్స్ ఇవ్వలేదు మా వారు. అయ్యో, కావాలంటే ఆయన తెలియని భాష ఇంకేదైనా నేర్చుకోండి. అప్పుడు తిట్టడానికి బాగుంటుంది. మీకు కోపం వస్తూ ఉంటుందా? బాగా నవ్వుతూ స్మైలీగా కనిపిస్తున్నారు, కోపం వస్తూ ఉంటుందా? ఎందుకు రాదండి, మనిషి నాకు వస్తుంది. ఎలా కంట్రోల్ చేసుకుంటుంటారు? ఏం లేదు, అంత కోపం ఎక్కువ రాదు. రాదు. ఓకే, వస్తే ఎవరి పైన వస్తుంది? పిల్లల మీదనే. అయ్యో, హస్బెండ్ పైన మాత్రం ఏం రాదు. ఓకే, ఓకే. పిల్లలు కూడా పెద్దలు అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా చిన్న పిల్లలప్పుడు బాగా అల్లరి చేసేవాళ్ళు కదా పిల్లలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ తోనే ఆపేశారు, ఇంకా తర్వాత స్టడీ కంటిన్యూ చేయలేదు. మ్యారేజ్ అయిపోయింది. ఓకే, చదివే ఛాన్స్ లేదు ఇంకా. ఓకే, ఓకే. కానీ ఇప్పుడు అనిపిస్తుంటుందా, అయ్యో నేను చదువుకుంటే జాబ్ చేసుకునేదాన్ని అనేసి? ఎంత చదివినా గరిట పట్టాల్సిందే కదండి. అలా మనల్ని మనం కించపరచుకోకూడదు, తక్కువ చేసుకోకూడదు. ఇంకా పిల్లలు పుట్టేస్తే ఇంకా అన్నది చెయ్యం కదా, జాబ్ కొన్నేళ్ళు చెయ్యొచ్చు, తర్వాత ఇంకా వంటింటికే పరిమితం. ఎంత చదివినా సరే వంట రూమ్ కే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి అలా అని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయారు. అంతే. ఇప్పుడు వాళ్ళు కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు బాగా వెళ్తున్నారు జాబ్స్ కి. అప్పుడు కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసా, ఈ రోజులు ఏంటంటే అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ వంట చేస్తున్నారు. ఇంకా మీకు వచ్చే కోడలు కూడా ఏం చేస్తాడంటే మీ అబ్బాయితో చేయిస్తుంది. జాగ్రత్త పడండి. వాళ్ళు పడతారండి, అంతేనా? సంబంధం లేదు. అది బాగా చెప్పారు. ఓకే, ఒకసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామా? మాటల్లో పడి మర్చిపోయాము.
కొంచెం మగ్గిందండి, ఇంకా టమాటాలు వేస్తాము. టమాటో ఓకే. టమాటో ముందే వేసేసుకుంటే కొంచెం ఉడకదనేసి కొంచెం టమాటాలు మగ్గేదాకా కలపెట్టాలి. ఓకే. ఓకే, కలుపుతూ ఉండాలా బాగా? కొంచెం అడుగంటిపోతుందండి, లేకపోతే టమాటాలు వేసాం కదా కొంచెం అడుగంటిపోతుందని. త్వరగానే అయిపోతుంది కదా? త్వరగానే అయిపోతుంది. రైస్ కు బాగుంటుందా? రైస్ కు బాగుంటది, చపాతీస్కి కూడా బాగానే ఉంటుంది. ఓకే. క్యాప్సికమ్ అన్ని సీజన్స్ లో మనకి దొరుకుతుంది కాబట్టి అన్ని ఇంకా రెడ్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, ఎల్లో వస్తుంది కదండి, ఎల్లో ఒకటి రెడ్ ఒకటి వస్తుంది. ఆ రెండు కూడా 3 కలిపి వేసుకున్నా ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది. రైట్. కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారు? ఎక్కువ ట్రై చేస్తానండి. మీరే ట్రై చేసిన వెంటనే మీరే తినేస్తారా? మీ వారికి పిల్లలు మా వారు అందరం వాళ్ళు అంటే ట్రై అనగానే కొంత భయం ఉంటుంది కదా, ఎలా ఉంటుంది అనేది. నేను ఇప్పటిదాకా ట్రై చేసిన వంటలు ఏది ఫెయిల్ అవ్వలేదండి, సక్సెస్. అందుకనే ఇంత ధీమాగా ఉన్నారు. చాలా మంది ఇళ్లలో ట్రై చేసాం అనగానే వద్దులే నువ్వు తిన్నాక నాకు పెట్టు అంటారు. మా ఇంట్లో ఫుల్ కాన్ఫిడెన్స్. ఓకే. ఇంకా మిగలకుండా అయిపోతుందండి. పిల్లలు ఫుడ్ బయట ఫుడ్ తినరండి, తక్కువ ఇంట్లో ఫుడ్ ఎక్కువ అడుగుతారు. టిఫిన్ లోనే ఇన్ని వెరైటీస్ చేస్తారు అంటే అర్థం అవుతుంది నాకైతే. అది లిడ్ పెట్టేద్దామండి, కొంచెం బాయిల్ అవుతుంది. ఇప్పటి వరకు శ్రీలత గారు చేసే ప్రాసెస్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏంటి అంటే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో మనం పోపు దినుసులు వేస్తూ ఉంటాం కదా, ఆవాలు, జీలకర్ర, అలానే సోంపు కూడా యాడ్ చేసుకున్నారు. సోంపు కాస్త ఫ్లేవర్ ఎక్కువై టేస్ట్ మనకి బాగుంటుందని చెప్పేసి ఆ 3 కాస్త ఫ్రై అయినాక అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసేసి బాగా వేగినాక అందులోనే ఆలు ముక్కలు కూడా వేసేసి అది కాస్త ఫ్రై అయినాక అందులోనే టొమాటో ముక్కలు వేసేసుకున్నారు. చక్కగా 3 మగ్గిన తర్వాత మనం లిడ్ పెట్టుకున్నాం. ఇప్పటి వరకు జరిగే ప్రాసెస్ అయితే ఇదే. నెక్స్ట్ ఏం చేస్తారో శ్రీలత గారిని అడిగి తెలుసుకుందాం. ఓకేనా శ్రీలత గారు? అంతేనా? అంతే అండి. శ్రీలత గారు చక్కగా మగ్గింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఉడికిందండి. ఓకే. నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలా? నెక్స్ట్ కొంచెం ఈ మసాలా సామాన్లు, లవంగం, మరాఠీ మొగ్గ, ఒక మిరియం, ఒక పట్ట, ఓకే, ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే. జస్ట్ అవన్నీ టేస్ట్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే. మీరు అన్నట్టు క్యాప్సికమ్ కాస్త మగ్గినాక సైజ్ మనకి తగ్గింది, సైజ్ చాలా తగ్గిపోతుంది. చాలా ఇంకా చిన్న ముక్కలు కోసేస్తే ఇంకా మిక్స్ అయిపోతుంది. ఓకే. వంటల్లో మీకు చాలా చిట్కాలు తెలుసుంటాయి కదా, మాకోసం ఏదైనా చిట్కా కూడా చెప్పండి. చెప్తారండి. ఓకే. నెక్స్ట్ ఏమైనా వేస్తున్నారా? నెక్స్ట్ కొంచెం బెల్లం వేసుకోవాలండి ఇప్పుడే, కొంచెం లైట్ గా. ఓకే. నెక్స్ట్ చింతపండు గుజ్జు వేసుకోవాలండి కొంచెం. ఓకే. అవును, ఇందులో మనం ఎక్కడ మిర్చి కానీ కారం కానీ యాడ్ చేసుకోలేదు. వస్తుందండి, నెక్స్ట్ వస్తుంది. అంటే తాలింపు స్టార్టింగ్ లోనే మిర్చి వేస్తారు కానీ మిర్చి ఇప్పుడు మసాలా పౌడర్ చెప్పాను కదా, అది దాంట్లో 7 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఆ మసాలాలో 7 ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో కారం వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు చింతపండు గుజ్జు అండి. బాగా పుల్లగా వేసుకోవాలా దగ్గరగా? లేదండి, సరిపడా వేసుకుంటే చాలండి. ఓకే. కర్రీకి సరిపడా వేసుకోవాలి. గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మసాలా 7 ఐటమ్స్ అన్నారు. 7 ఏంటంటే ఒకసారి చెప్పేస్తారా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు, ధనియాలు, గసాలు, మెంతులు. ఓకే, చాలా ఐటమ్స్ వేసుకున్నారు. ఇందులో ఏదైనా 1-2 మిస్ అయింది అనుకోండి, ఆ టేస్ట్ మళ్ళీ మాకు రాదా? టేస్ట్ మరి మిస్ అవుద్ది కదా. ఓ మై గాడ్. అంటే ఈ టేస్ట్ అంతా మీరు చేసే గ్రేవీస్ ఇంత బాగుంటాయి ఎందుకు అంటే ఈ మసాలాలో ఉంటది. మరి ఈ ప్రొసీజర్ కూడా ఉంది కదా, ప్రొసీజర్ కూడా ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఈ మసాలా వేసేసుకోవాలండి. ఎక్కువ సరిపడా, ఇది కూడా సరిపడా వేసుకోవాలి. కారం ఎంత కావాలి అంటే అంత వేసుకోవాలి. ఎండుమిర్చి బాగానే ఉంటుంది, ఎక్కువ ఉండాలి. మరి ఇంకా ఇప్పుడు దీంట్లో కారం అనేది పడలేదు కదా, అందుకే ఈ మసాలాలో యాడ్ అయిపోతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఓన్ మసాలా ఎంతైనా ఓనే కదండి. కొంచెం ఈ మసాలా కొంచెం కారం బాగానే ఉంటే, ఎందుకంటే చింతపండు వేసుకున్నారు అలానే దానికి వేసుకున్నాము, కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పాలు పోసుకోవాలండి. కొబ్బరి పాలు, కొబ్బరి మిక్సీలో వేసి తిప్పి పాలు తీసుకోవాలి, పచ్చి కొబ్బరి. ఆ పాలు ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, ఎక్కువనా? దీనికి కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా. ఓకే, వావ్.
చాలా పెద్ద ప్రాసెస్ అంతే. మనకి ఇష్టమైన ఏదైనా తయారు చేసుకుని తినాలనుకుంటే దాని వెనక శ్రమ కూడా అలానే ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకే, సాల్ట్ కూడా వేసేసుకున్నారు. ఇది కాసేపు మగ్గాలి, కొంచెం మగ్గాలండి. ఓకే, లిడ్ పెట్టేసుకుందాము. ఈలోగా చెప్పండి మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక టిప్ చెప్తానన్నారు కదా, టిప్ చెప్పండి. సాధారణంగా కుకింగ్ లో అందరూ పిండి వంటలు చేస్తూ ఉంటారు. పిండి వంటలు చేస్తే మురుకులు అవి బాగా ఆయిల్ బాగా పొంగిపోతుంటది, ఒక్కొక్కసారి పొంగుద్ది, ఇలా వేయంగానే పొంగిపోద్ది. అలా పొంగకుండా ఉండాలంటే చింతపండు ముద్ద వేయాలండి. అందులో ఆయిల్ హీట్ అయిన వెంటనే చింతపండు ముద్ద చిన్నది వేసామంటే, ఒక రబ్బ వేసామంటే ఆయిల్ ఇంకా పొంగదు. బానట్లోంచి ఇలా స్ప్రెడ్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటది, అలా పడే ఛాన్స్ ఇవ్వదన్నమాట. ఓకే, మంచి టిప్ అండి. చాలా మంది చక్కగా ఇంట్లో పిండి పదార్థాలు, పిండి వంటలు ఎక్కువగా చేసుకునే వాళ్ళకి ఒక్కసారిగా ఆయిల్ హీట్ అయినాక మనం బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే అందులో చిన్న చింతపండు రెబ్బ కనుక ఒక చిన్న ముక్క తీసుకుని అందులో వేసేస్తే మనకి ఇంకా ఆయిల్ పొంగదు. చక్కగా మన పిండి వంటలు మనం శ్రద్ధగా చేసేసుకోవచ్చు, టెన్షన్ లేకుండా చేసేసుకోవచ్చు. మంచి టిప్ చెప్పారండి. ఓకే, మీ పిల్లల పేర్లు ఏంటి? మా పిల్లల పేరు బాబేమో సుకేష్ జానకిరామ్, ఇంకొక బాబేమో నిఖిల్. ఓకే, మీ వారి పేరు? రమణ గుప్తా. ఓకే, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఆ టైపు చెన్నైది, ఈ టైపు మీ నెల్లూరు రెండు మిక్స్ చేసి పెట్టారా? అది అంటే నక్షత్రం ప్రకారం వస్తుంది పేర్లు, అలానే ఉంటది, మాలో అలానే ఉంటది. ఓకే, బాగుంది. ఓకే, మీకు అంటే పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారా? అబ్బాయిలు కాబట్టి తక్కువ, మీరే ఇంకా బయట పనులన్నీ చేస్తారు పిల్లలు, అయినా బయట పనులు చేస్తారు. హోమ్ లో ఇంకా నేను చేసేది వంటకి మీకంటూ హెల్ప్ ఎవరు లేరండి, వచ్చే కోడలే చేయాలి. కోడలు కాదు, అప్పుడు మీ అబ్బాయి చేస్తాడు. ఓకే, ఇంకా కాస్త మనకి టైం పడుతుంది. ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. అయిపోయిందండి, పులుసు దగ్గర పడి ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఓకే, రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకో. ఓకే, ఆఫ్ చేసేసుకోవడమేనా? టిప్ అడుగుతున్నారు. అవును, టిప్ చెప్తానన్నారు కదా, ఓ టిప్ చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలం పొల్యూషన్ ఎక్కువగా ఉంది కదండి, పిల్లలు గాని పెద్దలు గాని అందరు బయటికి వెళ్ళి వస్తే చాలా ఇదిగా ఉంటుంది. వెళ్ళి వస్తే టర్న్ బాగా వచ్చేస్తుంది. దానికి ఇంటికి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని కలబందతో అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉండి కడుక్కుంటే ఆ టర్న్ అంతా వెళ్ళిపోతుంది. ఓ, బాగుంది, చాలా బాగుంది. ఈ పొల్యూషన్ కి చాలా బాగుంటది. అవునవును, బయటికి వెళ్ళంగానే పొల్యూషన్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ట్రబుల్ ఇది. అది ఇంటికి రాగానే మన ఫేస్ నీట్ గా క్లీన్ చేసుకున్నాక ఏదైతే కలబంద అలోవెరా జెల్ ఉంటుందో చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, జెల్ ని అప్లై చేసేసుకుని ఒక 15 మినిట్స్ ఆరినాక కడిగేసుకుంటే ఫేస్ అంతా ఉండే ట్యాన్ అంతా పోయి చక్కగా ఫ్రెష్ గా మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. రైట్, చాలా బాగుంది చిట్కా. ఓకే, మీరు ఒక్కరేనా అమ్మాయి మీ పేరెంట్స్ కి? లేదండి, మా ఒక బ్రదరు ఒక సిస్టర్. ఓకే, బ్రదర్ సిస్టర్ అంటే మీకు అక్క? పెద్ద. ఓకే, అక్కయ్య. వంటలు మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హోమ్ వైఫ్ కి ఇదే కదండి, ఇంకా అంతే. కొంచెం ట్రైన్ కూడా అయ్యాం. మీరు అలా ఫిక్స్ అయిపోయారు ఇంకా? అంతే, ఫిక్స్ అయిపోయాం. ఎందులో ట్రైన్ అయ్యారు? చెన్నైలో ట్రైన్ అయ్యానండి నేను. కుకింగ్ క్లాస్ నేర్చుకున్నాను, మా ఫాదర్ నేర్పించారు, అక్కడ ట్రైన్ అయ్యాను. ఓకే, లహరిక గారు బెంగళూరు మిరపకాయ సాగు టేస్ట్ చూసి చెప్పాలి. తప్పకుండా శ్రీలత గారు, మీరు మాకు ఎంతో హెల్దీ వేలో అది ఇంట్లోనే మీరు చక్కగా చెన్నైలో నేర్చుకొని ఆ కుక్కరీ సిలబస్ అంతా నేర్చుకొని మాకు ఈ రోజు వండి పెట్టారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుందని నాకు తెలుసు. మా మమ్మీ ఫాదర్ వల్లనే. ఓకే, సరే, మరి మీరు ఎలాగో ఇది టేస్ట్ గా ఉంటుందని నాకు అర్థం అయిపోయింది. మరి ఈలోగా మా ప్రేక్షకుల కోసం మీరు మిస్ అయితే మా టిప్లు కూడా మేము చూసుకోలేం కదా, కాబట్టి మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి మంచి టిప్ చెప్పేసేయండి, తర్వాత నేను టేస్ట్ చెప్పేస్తాను. ఓకే, కీరకాయ, బొప్పాయి, హనీ, లెమన్ ఇట్లాంటివి ఏవి పెట్టినా ఫేస్ కి గ్లో వస్తుంది. అంటే పచ్చిగా ఉండేటప్పుడే పచ్చిగా ఉండి గుజ్జు చేసుకొని పెట్టుకుంటే ఫేస్ టర్న్ అంతా పోతుంది. మళ్ళీ టమాటా కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంట్లో ఉండే టమాటాలు మనం కూరల్లో కాకుండా ఇట్లా ఫేస్ కూడా అప్లై చేస్తే చాలా అలా మనం అప్లై చేసేసుకోవడమే, రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇలా మనం వీక్లీ వన్స్ చేయొచ్చా లేకుంటే డైలీ కూడా చేసుకోవచ్చా? డే ఆఫ్టర్ డే చేయొచ్చు. హెయిర్ కు కూడా మందార పాకు, పూలు అది రుబ్బేసి పెట్టుకోవచ్చు. ఇంకా డాండ్రఫ్ ఉండే వాళ్ళు వేపాకుని
ముద్ద చేసేసి ఆ వేప ముద్ద పెట్టుకోవచ్చు. ఓకే బాబ్రే, నేను ఇంకొకటి అడిగితే ఇంకా లతా గారు ఇంకా చెప్తూనే ఉన్నారండి. మనకి ఇంకా ఎన్ని చిట్కాలు కావాలో అన్ని చిట్కాలు. హెయిర్ కు కూడా ఎర్రగడ్డలు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ముద్ద చేసేసి ఆ పేస్ట్ ని అప్లై చేసుకుంటే కూడా హెయిర్ నల్లగా అవుతుంది. బాబ్రే, ఇది మాత్రం బెస్ట్ టిప్ అండి, చాలా చక్కగా ఉంది. ఏంటంటే ఇవాళ రేపు వైట్ హెయిర్ వస్తుంది కదా, నిమిత్తం లేకుండానే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు కనుక మన ఇంట్లో ఉండే ఉల్లిపాయలు ఎంత వాటికే చాలా ప్రాముఖ్యత, ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది. అది మనకు తెలీదు, కానీ అన్ని చేస్తూ ఉంటే అర్థమైందండి. అసలు యాంకర్ గా మీరు రావాల్సిందండి, నాకు కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మీరు అప్పుడు ట్రై చేస్తుంటే హ్యాపీగా యాంకరింగ్ కూడా వచ్చేసింది. యాంకర్ కావాల్సింది మా ఫాదర్ నేర్పించలేదండి, ఓకే ఓన్లీ కుకింగ్ నేర్పించారు మా మమ్మీ డాడీ. అప్పట్లో మీ టాలెంట్ వాళ్ళు గుర్తించలేదేమో నాకు అర్థమవుతుంది. ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తే నాకు కూడా ఛాన్స్ ఎవరు మాట్లాడేందుకు అంత టకటగా మాట్లాడుతున్నారు. బాబ్రే, కానీ చిట్కా మాత్రం శ్రీలత గారు చెప్పే చిట్కా మాత్రం చాలా చక్కగా ఉందండి. వైట్ హెయిర్ చాలా తొందరలోనే వచ్చేస్తుంది ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి. అలా రాకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే ఉల్లిపాయలని చక్కగా రసం జ్యూస్ లాగా ముద్దలాగా చేసేసుకొని గ్రైండ్ లో దానికి మనం తలకి అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకుంటే మనకి వైట్ హెయిర్ అంతా తగ్గిపోయి మళ్ళీ బ్లాక్ లోకి వచ్చేస్తుందంట. చాలా మంచి టిప్స్ శ్రీలత గారు. సో మాకైతే ఇంకా కడుపు నిండిపోయిందండి, అసలు తినకుండానే నాకు కడుపు నిండిపోయింది. అంత చక్కని టిప్స్ తోనే మాకు నింపేశారు కడుపు. ఈ అద్భుతమైన బెంగళూరు మిరపకాయ సాగు రెడీగా ఉంది. టేస్ట్ చెప్పిస్తా ఎలా ఉందో. ఎందుకంటే నేను ఇంతసేపు వెయిట్ చేశాను, చల్లగా వాలి కదా అందుకే. అబ్బబ్బా, ఇంత ఎక్స్పెక్ట్ చేసినాక అది ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్సలెంట్గా ఉంది. తీయగా బెల్లం వేసుకున్నారు కదా, ఆ స్వీట్ కాస్త పులుపు, తర్వాత కారం తగులుతుంది. ఆ మసాలా 7 మసాలాస్ యాడ్ చేస్తారని చెప్పారు కదండి, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. దాంతోపాటుగా మనకి ఏదైతే కొబ్బరి పాలు వేసుకున్నారు కదా, ఆ కమ్మదనం కూడా బాగా తెలుస్తుంది. అబ్బాబా, చాలా 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 టేస్టీగా ఉందండి. ఇది చపాతీలకు బాగుంటుంది, అలానే రైస్లోకి బాగుంటుంది. ఏ టైంలో హ్యాపీగా తినే ఐటమ్ ఇది చెప్పొచ్చండి. చాలా చాలా చక్కగా ఉంది. ఇంట్లో మీరు వెంటనే మిస్ కాకుండా ఇప్పుడే ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్ టేస్ట్. శ్రీలత గారు మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి అద్భుతమైన గిఫ్ట్ ఉందండి. హ్యాపీగా గీతాకృష్ణ శారీస్ కి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మీకు, మీ పిల్లలకి, మీ హస్బెండ్ కి, ఇంకా మీ బ్రదర్స్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు అండి. వెళ్తారా మరి? వెళ్తామండి. షాపింగ్ ఇంట్రెస్టేనా? ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, మరి షాపింగ్ వెళ్ళి ఆడవాళ్ళకి షాపింగ్ ఇంట్రెస్ట్ అని అడగకూడదు, ఆటోమేటిక్ గా జీన్స్ ఉంటుంది. బాగా చెప్పారు. మీరైతే వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఒక మాట అండి, ఈ వనితా టీవీ వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఎంత మంచి రెసిపీతో పాటుగా ఎన్నో టిప్స్ ముందుగా అందించారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మరి ఇలానే ఎప్పుడు మీరు నవ్వుతూ చక్కగా మంచి మంచి వంటల్ని ఎప్పుడు మాకు పరిచయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సో చూసారు కదండి, శ్రీలత గారు పరిచయం చేసిన ఈ బెంగళూరు మిర్చి సాగు చాలా 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 బాగుందండి. ఇలా మీకు కూడా ఏదైనా సరికొత్త రెసిపీ వెంటనే తెలిసినట్లయితే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ని సొంతం చేసుకోండి. వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. దిస్ ఇస్ లహరిక సైనింగ్ ఆఫ్. బాయ్. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ. పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.